ఎక్కడ ఉన్నా ఒక కన్ను కొడంగల్పైనే ఉంటుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కొడంగల్లోని తన నివాసం వద్ద అభిమానులు కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఇక్కడికి పరిశ్రమలను తీసుకువచ్చి అభివృద్ధి చేస్తారని, అప్పుడు యువతకు ఉద్యోగాలు కూడా వస్తాయన్నారు. తనకు ఎన్ని కార్యక్రమాలు ఉన్నప్పటికీ ఓటు వేసేందుకు కొడంగల్ వచ్చినట్లు సీఎం చెప్పారు. కార్యకర్తలను కలవాలని వచ్చానని సీఎం చెప్పారు. తాను కష్టాల్లో ఉన్నప్పుడు కొడంగల్ ప్రజలు తన వెంటే ఉన్నారని పేర్కొన్నారు. తాను ప్రచారానికి రాకపోయినప్పటికీ గెలిపించారన్నారు. ఇక్కడకు సిమెంట్ పరిశ్రమ రాబోతుందని, పరిశ్రమలు వస్తే మన భూముల ధరలు కూడా పెరుగుతాయన్నారు. ఇక్కడికి పరిశ్రమలను తీసుకువచ్చి అభివృద్ధి చేస్తానని, అప్పుడు యువతకు ఉద్యోగాలు కూడా వస్తాయన్నారు. ఏప్రిల్ 6న జరిగే తుక్కుగూడ కాంగ్రెస్ బహిరంగ సభకు కొడంగల్ నుంచి 25,000 మంది తరలి రావాలన్నారు. ఈ సభలో రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖార్గే పాల్గొంటారని, దేశవ్యాప్తంగా 5 గ్యారంటీలు ప్రకటిస్తారన్నారు. చర్చలు కొలిక్కి వచ్చినాయి. తొందరలోనే మన కస్తూర్పల్లి ప్రాంతంలో మనకు సిమెంట్ ఫ్యాక్టరీ కూడా రాబోతుంది అని చెప్పి భూములు మనమేమో ఊటే తీసుకునేది లేదు. ₹1 ఎక్కువ తక్కువ వాళ్ళు అడిగినంత ఇచ్చే మనం భూములు సేకరణ చేయాలి. ఈవెన్ అసైన్మెంట్ భూములు ఉన్న పట్టా భూములకు ఎంత నష్టపరిహారం ఇస్తామో అసైన్మెంట్ భూములకు కూడా అంతే నష్టపరిహారం ఇచ్చి ఆ భూములు తీసుకోవాలని మనం అనుకున్నాం. 6 తారీఖు నాడు సాయంత్రం 5 గంటలకు తుక్కుగూడల అప్పుడు సోనియా గాంధీ గారు వచ్చేట్లయితే మన 6 గ్యారెంటీలు ప్రకటించిపోయారో మళ్ళా జాతీయ స్థాయిలో 5 గ్యారెంటీలు ప్రకటించడానికి రాహుల్ గాంధీ గారు 6 తారీఖు నాడు సాయంత్రం తుక్కుగూడ దగ్గరకు వస్తున్న రాజీవ్ గాంధీ ప్రాంగణంలో ఆ సభకు కొడంగల్ నుంచి 25,000 మంది ఇక్కడ నుంచి అందరు తరలి రావాలి. మండలానికి 5,000 మంది ఎక్కడ రావాలో మొత్తం అంతా మీరు తయారీ చేసుకొని మంచిగా సర్ది కట్టుకొని ఎవరి పాలిగా బయలుదేరి సాయంత్రం 5 వరకు ఆడికి వచ్చేటట్టు చూసుకోవాలి. గజ్వేల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ కలిశారు. వచ్చే ఎన్నికల్లో సలహాలు, సూచనలకు అనుగుణంగా ప్రచారంలో ముందుకు వెళ్తారని నీలం మధు స్పష్టం చేశారు. మెదక్ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎన్నికైన నీలం మధు ముదిరాజ్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, గజ్వేల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే నర్సిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావును కలిశారు. ఎంపీ అభ్యర్థిగా ఎంపికలు సహకరించినందుకు ధన్యవాదాలు తెలిపారు. సంపూర్ణ ఆశీస్సులు కావాలని కోరారు. పార్లమెంటు ఎన్నికలలో సంపూర్ణ సహకారం అందిస్తామన్నారు నర్సిరెడ్డి. మైనంపల్లి హనుమంతరావు అదేవిధంగా మెదక్ పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీ గెలుపుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కమ్యూనిస్టు పార్టీలను ఉద్దేశించి తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఎక్స్ వేదికగా ఆసక్తికర పోస్ట్ చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ స్థానం నుంచి పోటీకి సంబంధించి తాజా రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా సిపిఐ, సిపిఎం పార్టీలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని కోరుతున్నానని విన్నవించారు. లోక్సభ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు 13 మంది అభ్యర్థులను ప్రకటించింది. ఖమ్మం, కరీంనగర్, వరంగల్, హైదరాబాద్ స్థానాలను పెండింగ్లో ఉంచింది. ఈ స్థానాలకు సంబంధించిన అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ కాంగ్రెస్ సిపిఐ పొత్తు పెట్టుకున్నది. పొత్తులో భాగంగా కొత్తగూడెం అసెంబ్లీ సీటును సిపిఐకి కేటాయించగా ఆ పార్టీ తరపున కూనంనేని సాంబశివరావు గెలుపొందారు. ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో కూడా పొత్తు ధర్మంలో భాగంగా ఒక ఎంపీ సీటును కేటాయించాలని కాంగ్రెస్ను సిపిఐ కోరుతుంది. వరంగల్, కరీంనగర్ స్థానాల్లో ఏదో ఒక స్థానాన్ని ఇవ్వాలని అడుగుతుంది. ఈ నేపథ్యంలో పొన్నం ప్రభాకర్ చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది. పొన్నం ట్వీట్పై కమ్యూనిస్టులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. బీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ కె కేశవరావుపై ఆ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నట్లుగా మీడియాలో వార్తలు వచ్చాయి. కేకే పార్టీ మారుతున్నట్లుగా కొన్ని రోజులుగా జోరుగా ప్రచారం సాగుతుంది. ఈ నేపథ్యంలో ఆయన ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్కు వెళ్లారు. తన కుటుంబం పార్టీ మారుతున్నట్లు ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. అయితే ఈ సమయంలో కేసీఆర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారని అంటున్నారు. పార్టీలో కేకేకు, ఆయన కూతురుకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చినప్పటికీ పార్టీని ఎందుకు వీడుతున్నారంటూ కేసీఆర్ నిలదీశారు. 10 ఏళ్ల పాటు పదవులు అనుభవించి ఇప్పుడు అధికారం పోగానే పార్టీని వీడుతున్నారని వాపోయారు. కేకేతో పాటు పార్టీ వీడుతున్న పలువురు ప్రజాప్రతినిధులు, నేతలపై కేసీఆర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తాను పార్టీ మారడానికి గల కారణం కేకే చెబుతుండగా సాకులు చెప్పవద్దని కేసీఆర్ సూచించినట్లుగా సమాచారం. దీంతో కేశవరావు మధ్యలోనే బయటకు వచ్చేసినట్లుగా చెబుతున్నారు. లోక్సభ ఎన్నికల వేళ బీజేపీలోకి వలసలు కొనసాగుతున్నాయి. ఖమ్మంకు చెందిన అత్తలూరి సుభాష్ చంద్రబోస్
కమలం కండువా కప్పుకున్నారు. బీజేపీ పార్టీలోకి ఇతర పార్టీల నుంచి వలసలు కొనసాగుతున్నాయి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు బీజేపీలో చేరారు. ఖమ్మం జిల్లాకు చెందిన రిటైర్డ్ అడిషనల్ డీసీపీ అత్తలూరి సుభాష్ చంద్రబోస్ కిషన్ రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కమలం కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. భువనగిరి పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎన్నికైన చామల కిరణ్ కుమార్ రెడ్డికి ఘన స్వాగతం లభించింది. ఢిల్లీ నుంచి వచ్చిన చామల కిరణ్ కుమార్కు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు స్వాగతం పలికారు. భువనగిరి పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా చామల కిరణ్ కుమార్ రెడ్డిని అధిష్టానం ప్రకటించింది. ఢిల్లీ నుంచి హైదరాబాద్ రాజీవ్ గాంధీ విమానాశ్రయంకి చేరుకోవడంతో వేలాది మంది కార్యకర్తలు, నాయకులు, అభిమానులు వారికి ఘనంగా స్వాగతం పలికారు. డప్పు వాయిద్యాలతో పూలమాలలు వేసి పుష్పగుచ్చాలు ఇచ్చి వారికి శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కుటుంబం పెద్దపల్లిలో సామ్రాజ్యవాద విస్తరణకు కుట్రలు చేస్తుందని బీఆర్ఎస్ నేత బాల్కస్మాన్ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలను మర్చిపోయిందని విమర్శించారు. 6 గ్యారంటీల అమల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు బీఆర్ఎస్ నేత బాల్కసుమన్. హామీలపై ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాల మీద కాంగ్రెస్ కేసులు పెడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యాపారాలు, పదవులు, ఆస్తులు కాపాడుకోవడానికి వివేక్ వెంకటస్వామి పెద్దపల్లిని ఉపయోగించుకుంటున్నారని ధ్వజమెత్తారు. పెద్దపల్లి వివేక్కు సామంత రాజ్యమేమీ కాదన్నారు. వేల కోట్ల ఆస్తులున్న వివేక్కి దమ్ముంటే జనరల్ సీట్లో పోటీ చేయాలని సవాల్ చేశారు. పెద్దపల్లి ప్రాంత దళిత సామాజిక వర్గాలను వివేక్ కుటుంబం అణగదొక్కుతుందన్నారు. మాదన్నపేటలోని వాటర్ వర్క్స్లో పనిచేస్తున్న అధికారిపై ఓ వ్యక్తి చేయి చేసుకోవడాన్ని వాటర్ వర్క్స్ ఎంప్లాయీ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు యాదవ్ తీవ్రంగా ఖండించారు. బాగ్లింగంపల్లి బీఆర్ఎస్ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ కార్యాలయంలో అధికారిపై చేయి చేసుకున్న వ్యక్తిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. కానీ కొందరు యూనియన్ నాయకులు సదరు ఆ వ్యక్తికి వత్తాసు పలకడం ఏమిటని ప్రశ్నించారు. ప్రభుత్వ కార్యాలయంలో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా సీసీ కెమెరాలను పెట్టాలని కోరారు. తక్షణమే దాడి చేసిన వ్యక్తిపై అధికారులు చర్యలు చేపట్టి శిక్షించాలని రాంబాబు యాదవ్ డిమాండ్ చేశారు. మాదన్నపేట వాటర్ వర్క్ సెక్షన్లో సిహెచ్ రమేష్ అనే ఓ దళిత ఉద్యోగి పైన బయట నుంచి వచ్చిన వ్యక్తి దాడి చేశాడు. ఆ దాడి నేను తీవ్రంగా వాటర్ వర్క్స్ ఎంప్లాయీస్ యూనియన్ తెలంగాణ తరఫున ఖండిస్తా ఉన్నాను. దాడి చేసిన వ్యక్తి పోయి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాడు. ఆ కేసును దురదృష్టవశాత్తు జలమండలి యూనియన్ అధ్యక్షులు సతీష్ కుమార్ ఇతరులు పోయి దాన్ని కాంప్రమైజ్ చేసే ప్రయత్నం చేశారు. అది కూడా చాలా బాధాకరమైన విషయం. ఎండి గారికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, మీరు ఈరోజు ఉదయం వరకు కూడా ఎక్కడ అధికారులు వచ్చి ఆ ఘటనని పరిశీలించి ఉద్యోగులకి ధైర్యాన్ని చెప్పి ఆ దాడులు చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకునేటట్టుగా ఎలాంటి యాక్టివిటీ కూడా ఉన్నతాధికారులది లేదు. ఇక ఉద్యోగులకు రక్షణ ఎవరు? వెయ్యం బగుళ్ళు ఉద్యోగులు నీళ్లు సప్లై చేయడానికి పనిచేస్తున్నారు. అలాంటి ఉద్యోగులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత కూడా ఈరోజు ఉన్నతాధికారులదని చెప్పేసి నేను తెలియజేస్తూ ఉన్నాను. అదే రకంగా ఉద్యోగ కార్మిక సంఘాలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఉద్యోగుల మీద దాడులు జరిగినప్పుడు రాజకీయాలని పక్కకు పెట్టి అసోసియేషన్లు, యూనియన్లు అన్నీ కలిసి ఆ ఉద్యోగులకు ధైర్యం చెప్పి కేసులు పెట్టి నిలబడేటట్టుగా. ఉస్మానియా యూనివర్సిటీ 2024-25 ఆర్థిక సంవత్సరానికి చెందిన వార్షిక బడ్జెట్ను నిర్వహించి అకాడమీ సీనియర్ సమావేశంలో ప్రవేశపెట్టారు. ఓయూ బడ్జెట్లో మొత్తం ఆదాయం 786,86,00,000ను చూపెట్టారు. గత ఆర్థిక సంవత్సరం ముగింపు నాటికి 32,91,00,000 ఓపెనింగ్ బ్యాలెన్స్తో కలిపి మొత్తం 751,77,00,000 నిధులు అందుబాటులో ఉండగా వ్యయం 796,45,00,000గా చూపెట్టారు. 44,68,00,000 లోటుతో బడ్జెట్ను ఆమోదించారు. ప్రభుత్వం ఇచ్చే బ్లాక్ గ్రాంట్ 487,03,00,000. మిగిలిన నిధులను ఉస్మానియా యూనివర్సిటీ అంతర్గతంగా సమకూర్చుకుంది. అదేవిధంగా ఓయూ పరిపాలనా భవనంలోని సెనేట్ హాల్లో అకాడమిక్ సెనేట్ జరిగిన సమావేశాల్లో
వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ రవీందర్ 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక నివేదికను చదివి వినిపించారు. ఈ నివేదికలో గత ఆర్థిక సంవత్సరంలో చేపట్టిన అభివృద్ధి పనులు, తీసుకున్న ప్రత్యేక చర్యలు తదితర వాటిని వివరించారు. యూనివర్సిటీ నిర్వహిస్తున్న కామన్ ఎంట్రన్స్ టెస్టుల గురించి పేర్కొన్నారు. అనంతరం ఓయూ కామర్స్ విభాగం సీనియర్ ప్రొఫెసర్ వి అప్పారావు బడ్జెట్ను ప్రవేశపెట్టారు. The customers in Bodupal, the best service in the world. So world-class service is there. And as you know, MRF tires are the favorite tires in India. So the entire range of MRF tires will be available at Harsha Tires for all motor customers to come here. And this is not only tires and service. In fact, this is an air-conditioned showroom. We have a wonderful customer lounge. So customers who are coming here, while they are waiting for their car alignment to happen, they can spend some time, unwind while the service is happening. And the most important thing is these technicians also have been trained at Chennai. We have a state-of-the-art training facility in Chennai called MRF Tire Room. So these technicians have been trained there and they are equipped to handle this alignment machine as well as give the best service to the customers in Bodupal. So Mr. Devendra Reddy, he is a very committed and passionate person. Yeah, 19 years with MRF, long duration. So that is why we have selected him, because he is passionate and very customer oriented. And I'm sure that he will extend the best service to all the customers here. ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని సెంట్రల్ ఫెసిలిటీస్ ఫర్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ నిర్వహించిన HPLC, UVVs స్పెక్ట్రోస్కోపీ, FTIR టెక్నిక్లపై 3 రోజుల ప్రయోగాత్మక శిక్షణ కార్యక్రమం ముగిసింది. నిపుణులైన బోధకుల నేతృత్వంలో పరిశోధనా పండితులు, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులను వారి విద్యా వృత్తిపరమైన ప్రయత్నాలకు అవసరమైన ఆచరణాత్మక నైపుణ్యాలు, సైద్ధాంతిక జ్ఞానంతో సన్నద్ధం చేయడం ఈ కార్యక్రమం లక్ష్యం. ఓయూలోని DBT బిల్డర్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ సాంకేతిక నైపుణ్యాలు శిక్షణ ప్రాముఖ్యతను ప్రొఫెసర్ స్మితా పవార్, డైరెక్టర్ UGC MMTTC చెప్పారు. ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా న్యూఢిల్లీలోని JNU స్కూల్ ఆఫ్ ఫిజికల్ సైన్సెస్ అసోసియేషన్ ప్రొఫెసర్ డాక్టర్ ఎల్ రాజు చౌహాన్ పాల్గొనే వారిని ఉద్దేశించి రసాయన పరిశోధన యొక్క ప్రాముఖ్యతను, సాంకేతికత నైపుణ్యాలను పెంపొందించడంలో కీలకమైన అంశాలపై ప్రసంగించారు. ఇవి పరిశోధనలకు, శాస్త్రీయ వృత్తిని నిర్మాణంలో సహాయపడతాయన్నారు. స్క్రీనింగ్ ద్వారానే క్యాన్సర్ను తొలి దశలో గుర్తించే అవకాశం ఉందని MNJ క్యాన్సర్ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్ అన్నారు. బ్రెస్ట్ క్యాన్సర్ పట్ల మహిళల్లో అంతగా అవగాహన లేదని, దానివల్ల బ్రెస్ట్ క్యాన్సర్ చివరి దశకు వచ్చే వరకు గుర్తించలేకపోతున్నారని తెలిపారు. హైదరాబాద్ నాంపల్లిలోని MNJ క్యాన్సర్ హాస్పిటల్లో సువెన్ ట్రస్ట్, రోటరీ క్లబ్ జూబ్లీ హిల్స్ ఆధ్వర్యంలో 64 లక్షలతో ఏర్పాటు చేసిన డిజిటల్ మమోగ్రఫీ స్క్రీనింగ్ సెంటర్ను డాక్టర్ శ్రీనివాసులు ప్రారంభించారు. ఈ సెంటర్లో మహిళలకు బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు చేయనున్నట్లు పేర్కొన్నారు. 40 ఏళ్లు దాటిన మహిళలు విధిగా ఏడాదికి ఒకసారైనా స్క్రీనింగ్ చేయించుకోవాలని సూచించారు. తొలి దశలో క్యాన్సర్ను గుర్తిస్తే సర్జరీ ద్వారా నయం చేయవచ్చునని తెలిపారు. దానివల్ల కీమోథెరపీ, రేడియేషన్ చేయించుకోవాల్సిన అవసరం ఉండదన్నారు. బ్రెస్ట్ క్యాన్సర్పై స్వచ్ఛంద సంస్థలు మహిళల్లో అవగాహన కల్పించాలని ఆయన కోరారు. రోటరీ క్లబ్ ద్వారా సువెన్ ఫార్మా ఈ యొక్క డిజిటల్ మెమోగ్రఫీ మిషన్ ఇవ్వడం జరిగింది. డిజిటల్ మెమోగ్రఫీ మిషన్ మనము స్క్రీనింగ్, డయాగ్నోస్టిక్ రెండింటికి వాడవచ్చు. బ్రెస్ట్ క్యాన్సర్ అనేది బేసిక్గా నెంబర్ 1 క్యాన్సర్. ఇంత ముందు కన్నా ఎక్కువ అవుతుందని అర్బన్ ఏరియాస్లో ఎస్పెషల్లీ బ్రెస్ట్ క్యాన్సర్ అని చాలా కామన్. ఈ క్యాన్సర్ ఎర్లీ స్టేజ్లో కనుక్కోవాలి అంటే స్క్రీనింగ్ చేయాలి. స్క్రీనింగ్ డిజిటల్ మెమోగ్రామ్ చాలా అనువుగా ఉంటుంది. దీనిలో స్క్రీనింగ్ చేసినప్పుడు మనం 5 మిల్లీమీటర్ సైజ్ ఉన్న రీజన్ కూడా కనుక్కుంటాం. అలా ట్రీట్ చేసినప్పుడు ఓన్లీ సర్జరీ చేసి కీమోథెరపీ, రేడియేషన్ అన్ని కూడా అవాయిడ్ చేయొచ్చు. బ్రెస్ట్ కన్జర్వేషన్ కూడా చేయొచ్చు. సో ఈ డిజిటల్ మెమోగ్రఫీ వాడటం ద్వారా స్క్రీనింగ్ మనం బాగా ఎక్కువ చేసుకోవాలి. క్యాన్సర్ని ఎర్లీగా, బ్రెస్ట్ క్యాన్సర్ ఎర్లీగా కనుక్కొని కంప్లీట్గా క్యూర్ చేయొచ్చు. సో ఇలాంటి మంచి మెషిన్ మనకు అందించినందుకు రోటరీ క్లబ్ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తాం. ఇప్పుడు ఇది ఓన్లీ బ్రెస్ట్ క్యాన్సర్లో మనం ఏంటంటే ఫస్ట్ స్క్రీనింగ్ అంటే ఏం చేస్తామంటే అసలు పేషెంట్ సింటమ్స్ ఏమి ఉండవు. అలాంటి వాళ్ళు 40 ఏళ్ళు దాటిన తర్వాత ఇయర్లీ వన్స్ కానీ, వన్స్ ఇన్ 2 years కానీ ఈ మెమోగ్రామ్ చేయించుకుంటే చాలా చిన్న సైజులో, చేతికి తగలని సైజులో కనుక్కోవచ్చు. అలా కనుక్కున్నప్పుడు ట్రీట్మెంట్ చాలా సులభమైపోతుంది.
ఆ బ్రెస్ట్ తీసే పని కూడా ఉంటుంది, బ్రెస్ట్ ఉంటుంది, సైకలాజికల్ అడ్వాంటేజెస్ ఉంటాయి, ఫ్యామిలీ మీద ఎక్కువ బరువు పడదు. సో స్క్రీనింగ్ అనేది చాలా 40 years దాకా ప్రతి వారికి స్క్రీనింగ్ చేయడం ద్వారా మనకి ఎర్లీగా. ది గిగిల్ ఫెస్ట్ ఏప్రిల్ 21న హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో నిర్వహించడానికి హైదరాబాద్ సిద్ధమైంది. 150కి పైగా షాపింగ్, ఫుడ్ స్టాల్స్ ఉండనున్నాయి. గిగిల్ ఫెస్ట్ కుటుంబాలు, వ్యక్తుల కోసం వేసవి సెలవుల వేడుకలకు నాంది పలికింది. మొత్తం 1,00,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించిన గిగిల్ ఫెస్ట్ అనేక ఆకర్షణలను అందజేస్తుంది. అదేవిధంగా ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి ఉండేలా చూస్తుంది. 150కి పైగా షాపింగ్ మరియు ఫుడ్ స్టాళ్లతో 10,000 మందికి పైగా హాజరు కానున్నారు. విస్తృత శ్రేణి వంటకాల నుండి రుచికరమైన విందులను ఆహ్వానిస్తూ షాపింగ్ కేలీలు మునిగిపోతారు. అదేవిధంగా కిడ్స్ యాక్టివిటీస్ అండ్ ప్లే జోన్ను అందిస్తుంది. పిల్లలు రోజంతా వినోదభరితంగా ఉండేలా 30కి పైగా వివిధ వినోదభరితమైన గేమ్లు, కార్యకలాపాల్లో పాల్గొనవచ్చు. పెట్ జోన్ మరియు పెట్టింగ్ జూని పరిచయం చేసింది. పెంపుడు జంతువుల ప్రేమికులకు భోజనాన్ని అందజేస్తుంది మరియు మరింత కలుపుకొని ఉండేలా చేయడం ద్వారా మనోహరమైన పెంపుడు జంతువులతో ఇంటరాక్ట్ అయ్యే అవకాశాన్ని అందిస్తుంది. ఈ ఫ్లీ ఫ్యామిలీ కార్నివల్ ఫస్ట్ టైం హైదరాబాద్లో, అలాగే ఇండియాలో ఇంత లార్జ్ ఫార్మాట్లో మన హైదరాబాద్లో అవుతుంది. సో వీఆర్ వెరీ వెరీ ప్రౌడ్ టు బి ది ఆర్గనైజర్స్ ఆఫ్ దిస్ ఈవెంట్. ఈ ఫెస్టివల్ 21 ఏప్రిల్కి హైటెక్స్లో అబౌట్ 1 lakh square feet స్పేస్ తీసుకొని చేస్తున్నాము. జనరల్గా మీరు చాలా ఫ్లీ మార్కెట్స్, చాలా ఎగ్జిబిషన్స్ చూసే ఉంటారు. కానీ దిస్ ఈజ్ నాట్ జస్ట్ అ ఫ్లీ మార్కెట్ ఆర్ దిస్ ఈజ్ నాట్ జస్ట్ అ రెగ్యులర్ కార్నివల్ అండి. దిస్ ఈజ్ అ ఫ్యామిలీ ఫ్లీ కార్నివల్, వన్ ఆఫ్ ది లార్జ్ ఫార్మాట్ యాక్చువల్లీ. ఇందులో నాట్ జస్ట్ షాపింగ్, మీకు షాపింగ్, కిడ్స్ అరీనా, ఫ్యాషన్, లైఫ్ స్టైల్, కిడ్స్ యాక్టివిటీ జోన్, పెట్ జోన్, పెట్ జూ, ఫుడ్ ఏరియా, ఆ తర్వాత ఎంటర్టైన్మెంట్ ఏరియా, ఆల్ పుట్ టుగెదర్ అబౌట్ 1 lakh+ square feet. ఎయిర్ కండిషన్ అండ్ నాన్ ఎయిర్ కండిషన్ 2 ఏరియాస్ తీసుకున్నామండి హైటెక్స్లో. అండ్ ఇలాంటి ఈవెంట్ ఎప్పుడూ హైదరాబాద్లో కాలేదు. అండ్ ఇప్పుడున్న ప్రజెంట్ ఈ సమ్మర్లో ఫ్యామిలీస్ మన హైదరాబాద్లో ఎక్కడ వెళ్ళాలన్నా ఆల్ దట్ దే హ్యావ్ ఇస్ రెస్టారెంట్స్ అండ్ మూవీస్ తప్పితే ఏమీ లేదు. ఉన్న ప్లే ఫిర్యాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లో వరంగల్ ప్రధాన రహదారిలో జక్కా దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎంఆర్ఎఫ్టీ అండ్ ఎస్ హర్ష టైల్స్ షోరూం ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ 5వ డివిజన్ కార్పొరేటర్ సింగిరెడ్డి, పద్మారెడ్డి పాల్గొని నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫిర్యాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ జక్కా వెంకటరెడ్డి గారు, ఎంఆర్ఎఫ్ టైల్స్ అధినేతలు, కార్పొరేటర్లు, పలువురు నాయకులు తదితరులు పాల్గొన్నారు. All the machines are imported from Germany, imported from USA. So these are world-class machines, and we want to give the customers in Boduppal the best service in the world. So world-class service is there. And as you know, MRF tires are the favorite tires in India. So the entire range of MRF tires will be available at Harsha Tires for all motor customers to come here. And this is not only tires and service. In fact, this is an air-conditioned showroom. We have a wonderful customer lounge. So customers who are coming here, while they are waiting for their car alignment to happen, they can spend some time, unwind while the service is happening. And the most important thing is these technicians also have been trained at Chennai. We have a state-of-the-art training facility in Chennai called MRF Tire Road. ఎమ్మెల్యే కొనుగోళ్ల కేసులో తన ఫోన్ ట్యాపింగ్ చేశారని డీజీపీని కలిసి ఫిర్యాదు చేశానని నందకుమార్ అన్నారు. తన ఫోన్ని ప్రభాకర్ రావు ట్యాపింగ్ చేశారని తెలిపారు. అదేవిధంగా ఫోన్లో ట్యాపింగ్ చేసి ఎమ్మెల్యేలతో మాట్లాడిన సంభాషణను బయటపెట్టారని చెప్పారు. టాస్క్ ఫోర్స్ డీసీపీ తనపై అక్రమంగా కేసులు పెట్టించారని ఆయన అన్నారు. తనను రాత్రంతా బంధించి టాస్క్ ఫోర్స్ ఆఫీసులో ఉంచారని తెలిపారు. వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరనున్నారు. ఫోన్ ట్యాపింగ్ ఎప్పుడు, ఎలా జరిగిందని డీజీపీ తనను అడిగారన్నారు. అన్ని వివరాలు చెప్పానన్నారు. అక్రమంగా జిహెచ్ఎంసీ అధికారులు డిస్పెండల్ 2022 నవంబర్ 13వ తారీఖున కోర్టు ఆర్డర్ ధిక్కరించి డిస్పెండల్ చేసినప్పుడు నా హోటల్ ఈ విధంగా అయిందండి. ఈరోజు ఏంటంటే ఈరోజు ఇక్కడ చూపిస్తానండి. అంటే ఈరోజు అంటే ఉన్న స్ట్రక్చర్ని మొత్తం డిస్పెండల్ చేసేసి
మాజీ మంత్రి కేటీఆర్ నోరు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని టీపీసీసీ మాజీ అధికార ప్రతినిధి సతీష్ మాదిగ హెచ్చరించారు. ఎంతో కష్టపడి చదివి కింది స్థాయి నుంచి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన కష్టజీవి సీఎం రేవంత్ రెడ్డి అని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డిని వాడు వీడు అంటూ నోటికి వచ్చినట్లు మాట్లాడతావా అని మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ నేరం చేసి సిగ్గు లేకుండా సమర్థించుకుంటున్నావా అని దుయ్యబట్టారు. సిగ్గు లేకుండా మీరెంత అధికార దుర్వినియోగం చేసింది రాష్ట్రం అంటే, మీరు తెలంగాణ ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదట మీరు అధికారాన్ని పంచుకుంటుంటే ఉద్యమం చేసారు కదా పంచుకున్నారు అనుకున్నాం. కానీ ఆ యొక్క అధికారం చాటున ఎన్ని అకృత్యాలు, ఎన్ని అన్యాయాలు, ఎన్ని దోపిడీలు, అంటే అధికారాన్ని ఎంత విచ్చలవిడిగా దుర్వినియోగం చేయొచ్చో అది మీ నుంచే కనపడుతుంది. చాలా బాధపడుతున్నాం. ఇలాంటి వ్యక్తులనే ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది మేము ఎన్నుకున్నదని. ఫోన్ ట్యాపింగ్లో ప్రైవేటు వ్యక్తులు కూడా ఫోన్ భారీగలవి, అదే రకంగా ఇతర వ్యక్తులవి కూడా ట్యాప్ చేసి బ్లాక్మెయిల్ చేసి కోట్ల రూపాయలు దండుకొని, దానికి కారణం నీవు కాదు. సిగ్గు లేదా నీకు? బుద్ధి లేదు అసలు? మీ చెల్లెల్ని ఎందుకు అరెస్ట్ చేశారు? రెండో మూడో ఫోన్ ట్యాపింగ్లు జరిగితే జరుగుండొచ్చని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటున్నారని, ఇందుకు ముఖ్య కారకులు కేటీఆర్ కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ అంశంపై స్పందించి సిబిఐ విచారణ జరిపించాలని బీజేపీ రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ కోరారు. కేంద్ర హోంశాఖ అనుమతి లేకుండానే ఫోన్ ట్యాపింగ్ చేశారని విమర్శించారు. తెలంగాణలో ప్రభుత్వం మారడంతో హార్డ్ డిస్క్లు సమాచారాన్ని ధ్వంసం చేశారన్నారు. అందుకే కేసీఆర్ రాజకీయ మీడియా ప్రముఖుల ఫోన్లు ట్యాప్ చేయించారని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ తో కేసీఆర్ ప్రాథమిక హక్కుకు భంగం కలిగించారని మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ చేయాలంటే కేంద్ర హోంశాఖ అనుమతి తప్పనిసరిగా ఉండాలని గుర్తు చేశారు. అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ ఒకసారి కూడా సచివాలయానికి వెళ్లలేదని ఫైర్ అయ్యారు. కేసీఆర్ నియంతృత్వ పోకడలను గమనించే ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించారని హితవు పలికారు. ప్రభుత్వము లక్షల సంఖ్యలో విపక్షాలై, వ్యాపారులై, లేదా సమాజంలో ప్రముఖులై, రియల్ ఎస్టేటు బాధ్యులై, వ్యాపారులు అందరూ కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనేటువంటిది మరి ఆరోపణలు. ఒకవైపు పోలీసులేమో ప్రభుత్వం చెప్పితే చేశామని, కేటీఆర్ గారేమో వారు మాట్లాడుతూ జరిగితే జరిగి ఉండొచ్చు, ఒకరిద్దరి లంగాలే లుచ్చాలే జరిగింది. మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఫరూక్ నగర్ ఎంపీడీఓ ఆఫీసులో పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ పోలింగ్ కేంద్రంలో 10 మండలాలు, 2 మున్సిపాలిటీలకు సంబంధించిన 170 మంది ప్రజాప్రతినిధులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మన్నె జీవన్ రెడ్డి విజయం సాధించబోతున్నారని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ధీమా వ్యక్తం చేశారు. గత ఎన్నికలలో మీరు చూసిరు, స్థానిక సంస్థలలో ఎంపీటీసీల, జెడ్పీటీసీల, కౌన్సిలర్ల నోట్ల కొట్టి కొందరే దండుకున్నారు. ఆ రోజు యునామ్నస్ కూడా చేసుకున్నారు. బలవంతంగా అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇష్టానుసారంగా ప్రవర్తించారు. కాబట్టి ఇలా స్వేచ్ఛగా ప్రతి కౌన్సిలర్, ప్రతి ఎంపీటీసీ, ప్రతి జెడ్పీటీసీ, ప్రతి ఎంపీపీ, ప్రతి ఒక్కరు కూడా స్వేచ్ఛగా ఓటు హక్కు కల్పించుకోవడానికి అవకాశం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ పెద్దల సభకు పోతా ఉన్నాడు. మా అభ్యర్థి ఒక విద్యావంతుడు, ఒక పారిశ్రామికవేత్త, ఈ సమాజానికి సేవ చేయాలనే ఒక దృక్పథంతో కూడా పార్టీ అన్ని విధాల నిజమైన అర్హత కలిగిన అభ్యర్థిని స్థానిక సంస్థల ఎన్నికల్లో నిలబెట్టడం జరిగింది. భారీ మెజార్టీతోని మా అభ్యర్థి గెలవబోతా ఉన్నారు.